మేనిఫెస్టోగా చేస్తూ ఆ మహిళా రిజర్వేషన్లు రాకుండా చేసినటువంటి ఒక ఏదైతే ఘోరమైనటువంటి ఒక అపరాధాన్ని చేశారో ఇది చరిత్రలో ఒక నల్ల రోజుగా రాయబడి ఉంటుంది. మోదీ గారు ఒక వెనకబడిన తరగతి యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఛాయ్ వాలా అనేటువంటి పేరుతోని ఛాయ్ అమ్మి ఈరోజు ప్రధానమంత్రి అయినటువంటి నేపథ్యంలో ఈ దేశంలో సామాన్యుడికి వారికి ఒక రాజకీయ అధికారాన్ని మహిళలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆ మహిళా సాధికారతగానే మహిళా రాజధికారానికి దిశలో వాళ్ళు నడవాలి అని చెప్పేసి ఆలోచనని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ అగేన్స్ట్ చేస్తూ మహిళా సమాజానికి మహిళలకు ఈ దేశంలో మహిళలకు వారు చేసినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయము. వారికి ఈ యొక్క మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరిని కోరుతా ఉన్నాను. ఈ యొక్క చరిత్రాత్మకమైనటువంటి యొక్క ఏదైతే చట్టం ఉందో దీని ద్వారా ఒక సామాన్యురాలు చట్టసభల్లో వచ్చే అవకాశాన్ని కాకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పాపాన్ని చేసింది. మహిళల పట్ల పాపం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబంలోనూ ఉన్న వ్యక్తులే అధికారంలో ఉండాలి. ఇందిరాగాంధీ గారు ఉండాలి, సోనియా గాంధీ గారు ఉండాలి, ప్రియాంక గాంధీ గారు ఉండాలి. లేకుంటే అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కలగంటారు, అది అయ్యేది లేదు. కానీ అయినా కూడా ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అది. అందుకే వాళ్ళకు ఉన్నటువంటి ఒక కుటుంబ మనస్థితి, మా కుటుంబమే పరిపాలించాలి, ఒక బీదవాడు వెనకబడిన తరగతిలో వాళ్ళు చేయకూడదు, మా కుటుంబం నుంచే మహిళలు అధికారంలో ఉండాలి అని ఈరోజు వారు చేసిన పనికి ఒక సామాన్యరాలు రాజకీయాల్లో రాకుండా చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను మన రాష్ట్రంలో కూడా మహిళలందరినీ కూడా కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ నాయకులు వారు మీ దగ్గరికి వస్తే ఏ రూపంలో అయినా సరే తరిమి కొట్టండి, వారిని వినకండే మాట, ఇక వారిని దూరం పెట్టండి, వారికి ఓటు వేయకండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీ అధికారాన్ని వాళ్ళు ఈరోజు మీకు దక్కకుండా చేశారు. రెండోది, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ముస్లింలకు దాంట్లో రిజర్వేషన్ లేదని చెప్పి వారు దాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పారు. ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా వారికి కేవలం ముస్లిం వ్యతిరేకంగా ముస్లిం ఒక మహిళలకు లేదని చెప్పేసి దాంట్లో రిజర్వేషను దాన్ని వ్యతిరేకిస్తూ ఈ బిల్లుని కూడా మీరు ఓడించారని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే రెండు అంశాలైతే ఉన్నాయో, ఒకటి వాళ్ళ కుటుంబ సంబంధించినటువంటి ఒక ఏదైతే అధికారాలు ఉండాలి, రెండోది ముస్లింలకు ఇవ్వలేదని చెప్పేసి ఒక కారణంతో ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఓటేయడం జరిగింది. కాబట్టి ఈ ఓటమి ఏతుందో ఈ బిల్లు ఓటమి దేశంలో మహిళల ఓటమిగా చూడాలి. ఓడించింది కాంగ్రెస్ పార్టీ, ఇండియా లేదు. కాబట్టి ఈ యొక్క దేశంలో ఒక మహిళల ఉసురు తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పేసి ఈరోజు భావిస్తూ ఈ చారిత్రాత్మకమైనటువంటి ఒక చట్టాన్ని రాకుండా చేసి మహిళల్ని, ఒక సామాన్య మహిళల్ని, ఒక మహిళల్ని రాజకీయాల్లో రాకుండా చేసేటటువంటి ప్రయత్నాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది.